చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోండి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి జీవోలు ఇష్యూ చేసి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టి కేవలం కాంట్రాక్టర్లు, అమరావతిలో ఉన్న కాంట్రాక్టర్లు లేకపోతే మరొకరికి దోచిపెట్టాలనేటువంటి పరిస్థితులు మీరు తీసుకొస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. అమరావతి కోసం దేన్నైనా సరే త్యాగం చేయాలనే పరిస్థితుల్లోకి మీరు దిగజారిపోయారు. ఆ అమరావతి ఏమో అయ్యేది కాదు, పెట్టేది కాదు. నా జన్మలో అవ్వదు, చంద్రబాబు జన్మలో అవ్వదు, లోకేష్ జన్మలో అవ్వదు. ఎన్ని జన్మలెత్తినా ఆ అమరావతి అనేది పూర్తి అయ్యేటటువంటి అంశం కాదు. ఎందుకంటే కారణం చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద ఎత్తున అమరావతిని నిర్మించాలని ఎత్తుకోవటమే దీనికి ప్రధానమైన కారణం. చాలా దుర్మార్గమైన డెసిషన్స్ చంద్రబాబు నాయుడు గారు తీసుకోవటం వల్లే అమరావతి పూర్తయ్యే పరిస్థితి లేకపోగా అమరావతి అనేది నిత్యం మనని దోచుకునే విధంగా ప్రవర్తించే విధంగా చేస్తుంది. ఖజానాకు బొక్కలు పడే విధంగా చేస్తుంది. ఇప్పటికే 75,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ టెండర్లు ఇచ్చి మొత్తం 2 లక్షల కోట్లు ఇవాళ అంచనాల ప్రకారం. మరి రాను ఎంత పెరుగుతుందో తెలియదు మనకి. ఈ విధంగా అమరావతి పేరుతో దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఆలోచించండి. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీరు ఇస్తున్నటువంటి ఈ తప్పుడు జీవోల గురించి లేదా మీరు చేస్తున్నటువంటి ఈ తప్పుడు విధానాల గురించి ప్రజలు చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారనే విషయాన్ని మీరు గమనించి పునరాలోచించుకోవడం మంచిదని మాత్రం ఈ సందర్భంగా చెప్పవచ్చు.